నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. నేను సాధారణంగా ట్రావెల్ వీడియోలు ఎప్పుడో ఒకసారి కానీ చేయను. ముఖ్యంగా మా శ్రీమతికి వేరువేరు క్షేత్రాలను వేరువేరు దేవుళ్ళను చూడటం ఆమెకు చాలా ఇష్టం. ఆమె కోసం కొన్ని క్షేత్రాలు నేను కూడా వెళ్ళి చూస్తూ ఉంటాను. నేను సాధారణంగా విగ్రహారాధన కన్నా కూడా దానికి భిన్నమైనటువంటి భక్తితత్వం, భిన్నమైనటువంటి భగవంతుని భావన ఉంటుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. కానీ శిల్పకళ, ప్రతి ఆలయంలో కూడా శిల్పకళను చాలా విపులంగా చూస్తాను. ఎంత గొప్పగా ఉందో చూస్తాను. శిల్పులు ఎంత కష్టపడ్డారు, ఎన్ని శతాబ్దాలు చేశారని చెప్పి చూస్తూ ఉంటాను. ఇటీవల మేము కర్ణాటకలో పర్యటించవలసిన అవసరం వచ్చింది. పర్యటించినప్పుడు భూ కైలాసగా పేరు పొందినటువంటి గోకర్ణ క్షేత్రాన్ని, అట్లాగే మురుడేశ్వర క్షేత్రాన్ని చూశాను. ఈ రెండు క్షేత్రాలకు సంబంధించినటువంటి విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చాను, మీరు చూడండి. దీంట్లోనే ఒక ఎపిసోడ్ గోకర్ణం గురించి చేశాను, ఇంకొక ఎపిసోడ్ మురుడేశ్వర్ గురించి చేశాను. ఈ గోకర్ణం అంటే ఏంటి, మురుడేశ్వర్ అంటే ఏంటి, ఒకసారి కొంత ఈ ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత మీరు ఈ ఛానల్లో ఇదే ఎపిసోడ్లో గోకర్ణానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. గోకర్ణము అంటే ఆవు చెవి అని అర్థం. అది అందరికీ స్పష్టంగా తెలిసేటటువంటిది. కానీ ఒక ఊరు పేరు గోకర్ణం అనేటువంటి ఒక పేరు ఉన్నది. ఈ పేరు దీనికి ఎలా వచ్చిందన్నది 2-3 రకాల కథలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఆ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడితే కొన్ని చెప్పారు, కొన్ని పుస్తకాలు కూడా మనకు దొరుకుతున్నాయి. అంటే గోకర్ణం అంటే అసలు ప్రధానమైనటువంటి ఒక కారణం ఏమంటారంటే, గోవు కర్ణము అంటే ఆవు చెవి నుండి ఒక మహానుభావుడు, ఒక శివుడు అక్కడ ఉద్భవించాడు అని చెప్తారు. భూదేవి పాతాళ లోకం నుంచి ఆవు రూపంలో పైకి వస్తూ ఉండగా శివుడు ఆ ఆవు చెవిలో నుంచి, అంటే భూదేవి గోరూపంలో ఉన్నప్పుడు గోకర్ణంలో నుంచి శివుడు బయటకు వచ్చాడని చెప్పి, ఈ ప్రాంతంలోకి చేరాడని చెప్పి, అందువల్ల దీనికి గోకర్ణం అనే పేరు వచ్చిందని చెప్పి ఒక కథ, పురాకథ ఇది. ఇంకొక కథ ఏమంటారంటే, ఒక సిద్ధుడు, ఆయన భార్య, ఇద్దరు ముని దంపతులు. వీళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే వాళ్ళు రకరకాల పూజలు ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఆయనకి ఒక వరం దొరికింది. ఆ వరం ప్రకారం మనిషి పుట్టాడు కానీ ఆమెకి గోమాత కరుణ వలన ఏమో ఆమె కొడుకులు పుడతాడు. కానీ శరీరం అంతా కూడా మానవ శరీరం లాగానే ఉంది. కానీ ఆ కుమారుడి చెవులు మాత్రం గోకర్ణము ఆకారంలో ఉన్నాయట. ఆ సిద్ధుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాడు కాబట్టి అలా జన్మించడం కారణంగా, ఆయన కూడా సిద్ధుడైనటువంటి కారణంగా దానికి గోకర్ణం అని పేరు వచ్చిందట. ఇది ఒక కథ. ఈ కథ కూడా భిన్న భిన్న రూపాల్లో ఉంది. అన్నిటినీ ఇక్కడ మనం చెప్పుకోవడం సాధ్యం కాదు. ఇంకొక కథ ఏంటంటే, ఇది కథ కాదు, ప్రకృతి సిద్ధంగా అక్కడ ఉన్నది. ఈ గోకర్ణం అనే ఊరికి దగ్గరలోనే, ఆ ఊరు సముద్రం ఒడ్డున ఉంటుంది. ఆ ఊరి పేరు గోకర్ణం. అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. అరేబియా సముద్ర తీరం కర్ణాటకకి చాలా చాలా దూరం ఉన్నది. మాకు కర్ణాటక పటం చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఈ సముద్రంలో కలవటానికి 2 నదులు వస్తాయి. ఒకటి గంగావళి అనే నది, గంగా నది కాదు, గంగావళి అనే నది ఒకటి, అఘనాశిని అనే నది ఒకటి. ఈ 2 నదులు కూడా ఈ గోకర్ణం గ్రామానికి దగ్గరలోనే సముద్రంలో కలుస్తాయి. ఈ 2 నదులు మొట్టమొదట ఒక చోట కలిసి, 2 కలిసినది మనకి గోకర్ణం సముద్రంలోకి వెళుతుంది. ఈ 2 కలిసిన కూడలి ఉంటుంది కదా, ఆ కూడలి ఏరియా అది ఆవు చెవి ఆకారంలో ఉంటుంది. ఆవు చెవి ఆకారంలో అక్కడ ఉంటుంది. అసలు ఆ సముద్రం, ఆ కలిసిన ప్రదేశం మీరు ఆకారం చూస్తే, పైనుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. అది పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే, ఈ 2 నదులు కలిసినటువంటి ప్రదేశం ఆవు చెవి ఆకారంలో అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అది అంటే ఆవు చెవి ఆకారంలో కల్పించేటటువంటి ఆ నదీ తీరంలో, సముద్ర తీరంలో ఊరు కట్టారు కాబట్టి దానికి గోకర్ణం అని పేరు వచ్చింది. ఇది ప్రకృతి సిద్ధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వచ్చినటువంటి పేరు. కాబట్టి ఆ గ్రామానికి గోకర్ణం అనే పేరు ఎందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకపోతే ఈ గోకర్ణానికి ప్రత్యేకత ఏంటంటే, రావణుడు శివభక్తుడు, గొప్ప విద్వాంసుడు, పండితుడు, వేదాంగాలను పఠించినటువంటి వాడు. తెల్లవారేసరికి 108 శివాలయాల్లో ఆయన పూజ చేస్తాడట. అలాంటి గొప్ప శివభక్తుడు ఆయన కైలాసానికి వెళ్ళి ఆత్మలింగం కోసం పూజ చేస్తే, ఎంతో కాలం చేసినటువంటి పూజకు ఫలితంగా, తపస్సుకు ఫలితంగా శివుడు ఆయనకు ఆత్మలింగాన్ని ఇస్తాడు.
అయితే అక్కడ కైలాస పర్వతంలో ఉన్నటువంటి శివుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని తీసుకొని ఆయన ఎక్కడికి పోవాలి? శ్రీలంకకు పోవాలి. ఆయన అరేబియా సముద్ర తీరం పక్క నుంచి పక్క ప్రయాణం చేస్తూ అక్కడికి పోవాలనుకుంటాడు, శ్రీలంకకు వెళ్ళాలనుకుంటాడు. శ్రీలంకకు వెళ్ళాలనుకునేవాడు అయితే దేవతలందరూ కూడా రావణుడు ఈ ఆత్మలింగాన్ని, శివుడి ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోతే రకరకాలైనటువంటి ఇవి జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి. ఈయన రాక్షస ప్రవృత్తితో కూడినటువంటి ఈ వ్యక్తి ఆత్మలింగాన్ని తీసుకుపోతే ఎట్లా, ఇది ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అది శ్రీలంకకు పోకుండా చేయాలని ఆయన సొంత గ్రామానికి, అంటే ఆయన రాజ్యానికి పోకుండా చేయాలనేటువంటి ఆలోచన చేశారట దేవతలు. చేసి ఈ కార్యనిర్వహణ భారాన్ని నారదుడి ద్వారా వినాయకుడికి అప్పచెప్పారు. అప్పుడు నారదుడు వినాయకుడికి సలహా చెప్తాడు. వినాయకుడు పశుల బాలుడు రూపంలో వస్తాడు, అక్కడ తిరుగుతుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చక్రం అడ్డు వేసి సూర్యాస్తమయం అయినటువంటి భ్రమను కల్పించాడు. ఈ విష్ణుమూర్తి చక్రం అడ్డు వేసి సూర్యాస్తమయం అయిందనే భ్రమను కల్పించడం మనకు మహాభారతంలో కూడా ఉన్నది, తెలిసిందే. అయితే సూర్యాస్తమయం అయిందనుకొని, సూర్యాస్తమయం అప్పుడు రావణుడు సంధ్యావందనం చేయాలి. పక్కనే సముద్రం ఉంది కాబట్టి సంధ్యావందనం చేద్దాం అనుకుంటాడు. అయితే సంధ్యావందనం చేయాలంటే ఈ శివలింగాన్ని కింద పెట్టాలి, ఆత్మలింగాన్ని. అయితే శివుడు చెప్పినటువంటి ఒక లిమిటేషన్ ఏంటంటే, ఇదేంటంటే నువ్వు మళ్ళీ లంకకు పోయిన దాకా శివలింగాన్ని కింద పెట్టకూడదు, కింద పెడితే తర్వాత నీకు రాదు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన సంధ్యావందనం చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు ప్రతి సంధ్యలోనూ సంధ్యావందనం చేయాలి కాబట్టి అటు ఇటు చూస్తే ఈ పశుల బాలుడు కనిపిస్తాడు. ఎవరు ఆ పశుల బాలుడు? ఎవరా అంటే వినాయకుడు కనిపిస్తే ఆయన పిలిస్తే వినాయకుడికి, బాబు నేను సంధ్యావందనం చేయాలి, ఈ శివలింగాన్ని కింద పెట్టకూడదు, నీ చేతిలో పట్టుకో, నేను వచ్చిన దాకా చేతిలో పట్టుకో, వచ్చిన తర్వాత నాకు ఇవ్వమంటాడు. సరే, ఆ అబ్బాయి ఒక షరతు పెడతాడు. ఏమని షరతు పెడతాడంటే, ఇగో నువ్వు పోతున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఏం మాట చెప్తానంటే, నేను నాకు చాలా బరువుగా ఉంటుంది కదా, 1, 2, 3 అంటాను. 3 అనే లోపల వస్తే నీ చేతిలో పెడతాను, 3 అనే లోపల నువ్వు రాలేదనుకో ఈ శివలింగాన్ని ఇక్కడే కింద పెడతాను అంటాడు. సరేనని ఒప్పుకుంటారు. రావణుడు అటు లోపలికి పోతాడు. లోపలికి పోయి అట్లా లోపల పోతుంటాడు. ఇంకా సముద్రం చారనే లేదు. ఈ లోపల వినాయకుడు 1, 2, 3 అని అన్నాడు, అనేసి కింద పెట్టేశాడు అంతే. అప్పటికి రావణుడికి చాలా కోపం వచ్చి వెనక్కి వస్తాడు. ఆ పిల్లవాడిని మామూలుగా అయితే చంపడం, కొట్టడం ఏదో చేసేవాడు. నువ్వు ఎందుకు నాకు చెప్పిన మాట వినకుండా ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి అనుకొని దాన్ని ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అది ఎత్తాలని ప్రయత్నం చేస్తుంటే ఎత్తుతుంటే ఇంకా బరువు పెరిగిపోతుంది, లేవటలేదు. అది శివుడు మహిమని తెలుసుకుంటాడు. బాగా కోపం వస్తుంది. అప్పుడు వినాయకుడు నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తాడు. వేసి ఆ శివలింగం పైన ఒక కవచం లాగా ఉంటే, అది మనిషి శరీరం లాగా మెత్తగా ఉందంట. అది ఆ పైన కవచం లాగా ఉంటే దాన్ని తీసేసి విసిరేస్తాడు. 4 ప్రదేశాలకు విసిరేస్తాడు అనమాట. విసిరేసినప్పుడు ఒక శకలము మురుడేశ్వరంలో పడుతుంది, అదొక దేవాలయం అయిపోయింది. ఇంకొక శకలం పెజ్జేశ్వరంలో పడుతుంది, అక్కడ ఒక దేవాలయం, శివాలయం, అది కూడా ఆత్మలింగం అని అంటారు. ఇంకొక 2 శకలాలు అక్కడే ఆ ప్రాంతాల దగ్గరలో పడతాయి, అక్కడ కూడా శివలింగాలు వస్తాయి. అవి వివరాలు మీరు చూడవచ్చు. అలా ఏర్పడిన ఆత్మలింగం ద్వారా ఏర్పడినటువంటి ఆ క్షేత్రమే, ఆ ఆత్మలింగం అక్కడే ఉండిపోయింది, ఇంకా రాలేదు. రావణుడు హతాశుడైపోతాడు. వినాయకుడి నెత్తి మీద ఒక మొట్టికాయ మొట్టి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆ వినాయకుడికి నెత్తి మీద మొట్టికాయ మొట్టడం వల్ల ఆ ప్రాంతంలోనే ఇప్పుడు వినాయకుడికి ఒక గుడి ఉన్నది. ఆ గుడిలో మీరు వినాయకుడి విగ్రహం చూస్తే ఆ నెత్తి మీద ఒక గుంటలాగా ఉంటుంది. అదేంటంటే వినాయకుడికి రావణుడు పెట్టిన మొట్టికాయ అంటారు. అక్కడే ఆ ఆత్మలింగం ఎక్కడైతే పెట్టాడో అదే ప్రాంతంలో గుడి కట్టారు. అది గోకర్ణ క్షేత్రం. ఆ గుడి ప్రత్యేకత ఏంటంటే, మీరు లోపలికి పోయి గర్భగుడిలోకి పోయి శివలింగాన్ని తాకి దాంట్లో నీళ్లు పోసి చూడొచ్చు. అక్కడ ఒక గుంటలాగా మీకు కనిపిస్తుంది. ఆ గుంటలో చేయి పెట్టమంటారు. ఆ గుంటలో చేయి పెడితే లోపలికి పోయిన తర్వాత మీకు తగులుతుంది ఒక చిన్న, ఆ తగిలిన దాకా చేయి పెట్టాలన్నమాట. అది అసలు శివలింగం. అంటే లోపలికి పోయింది, అంటే చుట్టూ తర్వాత పెరిగింది. ఆ తర్వాత ఆయన పీకి విసిరేయటం వల్ల అక్కడ కొంత గుంటలాగా ఏర్పడి లోపలికి కనిపిస్తుంది. కానీ పానవట్టం పైకే ఉంటుంది. అట్లా ప్రతి వ్యక్తి భక్తుడు పోగానే ఆయన పూజారి ఒక చెంబెడు నీళ్లు తెచ్చి దాంట్లో పోస్తే ఆ చెంబెడు నీళ్లు అక్కడ కనపడతాయి, మనం చేయి పెట్టవచ్చు. మనం బయటకు వస్తుండగానే ఆ నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకొక భక్తుడు వచ్చినప్పుడు మళ్ళీ చెంబెడు నీళ్లు పోస్తాడు. ఇదండి, ఇది ఏంటి కథ? ఇది మీకు గోకర్ణ క్షేత్రం యొక్క కథ. గోకర్ణ క్షేత్రంలోనే శివుడు ఉంటాడు. అది ఆత్మలింగంతో ఏర్పడినటువంటి శివలింగం. ఇక చూడండి, తర్వాత 2 ఎపిసోడ్లు. ఈ ఎపిసోడ్ దీన్ని మొదటిది అంటాను, గోకర్ణం 1 అంటాను. గోకర్ణం 2 మురుడేశ్వర
అని ఇంకా ఈ 2 ఎపిసోడ్లు చేస్తాను. అలాగే భూ కైలాసం అని ఒక ఎపిసోడ్ చేస్తాను. ఒక గుహ ఉంటుంది. ఈ వీడియోలు ఎడిట్ చేసిన వీడియోలు, తర్వాత ఫోటోలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. మిత్రులారా తప్పక చూడండి. ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.